విద్యుత్ విష్ణం ఒక ఎలక్ట్రికల్ కన్సల్టెంట్ని లేదా ఒక ఎంఈపీ కన్సల్టెంట్ని హైర్ చేసుకోవాలంటే యాజ్ ఏ కస్టమర్, యాజ్ ఏ క్లయింట్ మీరు వాళ్ళని ఏం అడగాలి, వాళ్ళు ఏమేమి క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది, ఏమేమి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, ఏం రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనేది 1 by 1 చెప్తున్నాను ఇక్కడ. సర్క్యూట్ టైప్ ఏంటి, సర్క్యూట్ కరెంట్ ఏంటి, ఫుల్ లోడ్ కరెంట్ ఎంత, రన్నింగ్ కరెంట్ ఎంత, లోడ్ లెంత్ ఏంటి, సోర్స్ నుంచి, ట్రాన్స్ఫార్మర్ నుంచి లేదా జనరేటర్ నుంచి లేదా యూపీఎస్ నుంచి ఆ లోడ్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఒక ఇండక్షన్ మోటార్ లేదా ఒక ఎక్విప్మెంట్, ఒక మిషన్ సోర్స్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది, లోడ్ని బట్టి ఆ డిస్టెన్స్ని బట్టి క్యాలిక్యులేషన్స్ మారుతాయి. నెక్స్ట్ ఆపరేటింగ్ టెంపరేచర్, దానికి ఆ లోడ్కి వాడినటువంటి కేబుల్ సైజ్ ఏంటి, ఆ కేబుల్ ఫుల్ లోడ్ వద్ద ఆ లోడ్కున్న ఫుల్ లోడ్ కెపాసిటీ ఫుల్ లోడ్ రీచ్ అయితే ఆ కేబుల్ యాంబియంట్ టెంపరేచర్ పైన ఎంత టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 35 degrees యాంబియంట్ టెంపరేచర్ అయితే అది ఎంత డిగ్రీస్ పెరుగుతుంది, టెంపరేచర్ ఎంత పెరుగుతుంది అనేది క్యాలిక్యులేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఆ సర్క్యూట్లో ఏదైతే మనం డిజైన్ చేస్తున్నామో ఆ సర్క్యూట్లో ఎంత ఫాల్ట్ కరెంట్స్ జనరేట్ అవుతాయి. ఒకవేళ ఏదైనా ఫాల్ట్ జరిగితే ఫేస్ ఫాల్ట్ లేదా గ్రౌండ్ ఫాల్ట్ జరిగితే ఎంత కరెంట్ ఫ్లో అవ్వచ్చు, అది మ్యాక్సిమం ఎంత, మినిమం ఎంత, మ్యాక్సిమం ప్రాబబిలిటీ మ్యాక్సిమం ఇంతవరకు రీచ్ అవ్వచ్చు, ఇక్కడ ఖచ్చితంగా మినిమం ఇంత అయితే కరెంట్ ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి ఇంత దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అనేది ఒక క్యాలిక్యులేషన్ అవసరం ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏదైతే ఆ ఫాల్ట్ కరెంట్ ఉందో మ్యాక్సిమం అండ్ మినిమం, ఆ మ్యాక్సిమం కరెంట్ని ఆ కేబుల్ ఎంతసేపు విత్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ కేబుల్ టెంపరేచర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంత హై కరెంట్ వల్ల కేబుల్ టెంపరేచర్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సడన్ రేంజ్ దాటిన తర్వాత కేబుల్ ఫైర్ స్టార్ట్ అవుతుంది. సో ఆ విత్స్టాండింగ్ కెపాసిటీ డ్యూరేషన్ ఎంత, అండ్ దెన్ దానికి ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత అప్పుడు ఎంత ప్రొటెక్షన్ డివైస్, ఏ సైజ్ ప్రొటెక్షన్ డివైజు, ఏ టైప్ ప్రొటెక్షన్ డివైజు వాడాలి, ఈ ఫాల్ట్ కరెంట్స్కి ఆ ప్రొటెక్షన్ డివైజ్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, లోడ్కి ఫుల్ ఓవర్లోడ్కి ఎలా బిహేవ్ చేస్తుంది, ఫాల్ట్ కరెంట్ అప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది అనే క్యాలిక్యులేషన్ చూసుకోవాలి, సిమ్యులేట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఆ ఫాల్ట్ జరిగినప్పుడు ఆ ప్రొటెక్షన్ డివైస్ ట్రిప్ అవుతుంది. ఆ ట్రిప్ అయ్యేటప్పుడు అంత ఫాల్ట్ కరెంట్తో, అంత హై కరెంట్తో ట్రిప్ అయినప్పుడు డెఫినెట్గా ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే లోపల ఒక మంట పుడుతుంది, ఆ మంట జనరేట్ అవుతుంది. జనరల్లీ మీరు స్విచ్ ఆన్ చేసినప్పుడు, ఆఫ్ చేసినప్పుడు చీకట్లో ఆన్ చేస్తే లేదా ఆఫ్ చేసినప్పుడు చీకట్లో మీకు ఒక వెలుగు కనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు గ్యాస్ లీక్ అయిపోతే స్విచ్ బోర్డులో స్విచ్ ఆన్ చేయొద్దని చెప్తారు. ఎందుకు ఆన్ చేయొద్దని అంటే మీరు స్విచ్ ఆన్ చేసినప్పుడు లేదా ఆఫ్ చేసినప్పుడు, ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఖచ్చితంగా వెరీ మైన్యూట్ ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎంత, మీరు వాడే ఒక లైట్కు ఒక ఫ్యాన్కు వేస్తే మైన్యూట్ ఉంటుంది. అదే మీరు థౌజండ్స్ ఆఫ్ శాంప్స్ ఫాల్ట్ కరెంట్ అప్పుడు ఒక బ్రేకర్, ఒక ప్రొటెక్షన్ డివైజు ఆఫ్ అయితే లేదా ఆన్ అయితే జనరల్గా ఫాల్ట్ జరిగినప్పుడు ఆఫ్ అవుతుంది, ప్రొటెక్షన్ డివైస్ ట్రిప్ అవుతుంది. ట్రిప్ అయినప్పుడు ఎంత ఆర్క్ ప్రొడ్యూస్ అయింది, ఆ ఆర్క్ని ఆ ప్రొటెక్షన్ డివైస్ ఎంతసేపు విత్స్టాండ్ అవుతుంది, ఎంతగా విత్స్టాండ్ అవుతుంది, ఎంత దూరం ట్రావెల్ అవుతుంది, దగ్గరలో ఏమైనా హ్యూమన్స్ ఉంటే వాటిని ఏమైనా హ్యూమన్స్ని డ్యామేజ్ చేస్తుందా అనేది ఒక లెవెల్ ఉంటుంది, అదొక క్యాలిక్యులేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది చాలా క్రిటికల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఇప్పుడు చెప్పినవి. నెక్స్ట్ చెప్తున్నవి లోడ్ బ్యాలెన్సింగ్, హార్మోనిక్స్, పవర్ ఫ్యాక్టర్, ఎనర్జీ లాసెస్. ఇవి కొంచెం ఇంపార్టెంట్ థింగ్సే, కానీ ఇవి పైన ఉన్న వాటిని ఫ్యాక్టర్ ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి, బట్ ప్రాణాంతకం కాదు. యాక్సిడెంట్ ఇవే డైరెక్ట్ యాక్సిడెంట్ క్రియేట్ చేయవు. ఇవి వాటిని పైన ఉన్న వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాటి వల్ల మళ్ళీ షార్ట్ సర్క్యూట్ జరిగి ఫాల్ట్ కరెంట్ జరిగి యాక్సిడెంట్ జరగవచ్చు. సో లోడ్ బ్యాలెన్సింగ్ అంటే 3 ఫేసుల మీద ఈక్వల్గా లోడ్ ఉండాలా. నెక్స్ట్ హార్మోనిక్స్ అండ్ పవర్ ఫ్యాక్టర్ అనేది కంప్లీట్గా ఎలక్ట్రిసిటీలో అంటే విద్యుత్తులో పొల్యూషన్ ఉంటుంది. ఆ పొల్యూషన్ని హార్మోనిక్స్ అండ్ పవర్ ఫ్యాక్టర్ అని పిలుస్తున్నాం జనరల్గా. అండ్ దెన్ మనం వాడిన ఎక్విప్మెంట్ ఏ టైప్ వాడున్నాం, ఏమేమి ఎక్విప్మెంట్ వాడున్నాం, ఎంత కేబుల్ వాడున్నాం ఒక బిల్డింగ్లో, ఒక ఫ్యాక్టరీలో, అది అవన్నీ కలిపి ఎంత ఎనర్జీని లాస్ చేస్తాయి. వాటిలో కూడా ఎనర్జీ లాసెస్ ఉంటాయి, ఎఫిషియన్సీ లాసెస్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి సిమ్యులేట్ చేసి అన్నీ ఓకే అనుకున్న తర్వాత మీరు మీ ప్రాజెక్ట్ని వైరింగ్ చేయడం, ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా అది 20 years, 25 years, అప్ టు 50 years వరకు టచ్ చేయకుండా మనం వాడుకోవచ్చు. జనరల్గా మీరు ఎప్పుడైనా ఏదైనా ఓల్డ్
బ్రిటిషర్ కాలంలో కట్టినటువంటి బిల్డింగ్స్లోకి వెళ్తే అప్పుడెప్పుడో 30 ఇయర్స్ 40 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ చేసిన వైరింగ్స్ ఇంకా ఇప్పటికీ కనిపిస్తుంటాయి. ఇప్పటికీ అవి ఏమి చెక్కు చెదరకుండా వాడుతున్నవి చాలా చోటు ఉన్నాయి. సో అలా ఉండాలంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకొని ఉండాలి. ఆ కాలంలో కొంచెం కేబుల్స్ పెద్ద పెద్ద కేబుల్స్ వాడేస్తున్నారు, తక్కువ రేట్లో వాడేస్తున్నారు. బట్ ఇప్పుడున్న కాలంలో కాపర్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. సో అన్నెసరీగా ఇన్వెస్ట్ చేయకూడదు, మరీ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఒక మార్జిన్ ఒక లెవెల్లో మేనేజ్ చూజ్ చేసుకోవాల్సి ఉంది. కేబుల్ సైజెస్, ఈ ప్రొటెక్షన్ డివైజెస్, ట్రాన్స్ఫార్మర్, స్టెబిలైజర్, యూపీఎస్, జనరేటర్ ఇవన్నీ నెక్ టు నెక్ తీసుకోవాలి. ఎక్కువ పెడితే ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుంది, తక్కువ పెడితే సేఫ్టీ కాంప్రమైజ్ అవుతుంది. సో మీరు ఒక ఎలక్ట్రికల్ కన్సల్టెంట్ని, ఎంఈబీ కన్సల్టెంట్ హైర్ చేసుకునే ముందు ఇవన్నీ కన్సల్ట్ చేసి ఇవన్నీ మీరు ఖచ్చితంగా అడగాలి. ఇవన్నీ షేర్ చేస్తారా, ఈ క్యాలిక్యులేషన్ చూస్తారా మీరు అని ఖచ్చితంగా అడగాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.